హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మా పాపకి ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాననేసి చూపించబోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా పాపకి ఇదే ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానండి. అండ్ ఇప్పటికీ కూడా ఇవే కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే తనకి చాలా బాగా వంటాయన్నమాట ఈ ప్రోడక్ట్స్. యాక్చువల్లీ అక్క వాళ్ళ బాబుకి యూస్ చేశారు. సో నేను కూడా తనకి మా పాపకి ఇదే యూస్ చేస్తున్నాను. సోప్ ఏమో సెబామెడ్ అండి. నేను ఎప్పుడు ప్యాక్ ఆఫ్ 2 తీసుకుంటాను అమెజాన్లో, కొంచెం రేట్ తక్కువ పడుతుందని. బయట అయితే సింగిల్గా 300 అనమాట దీని కాస్ట్. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు పౌడర్ కూడా సెబామెడ్ ప్రోడక్టే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది షైనీగా ఉంటుందండి పౌడర్ కూడా. సెబామెడ్ క్రీమ్ స్టిక్కీ ఆయిలీ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది పిల్లలకి. ఓన్లీ మాయిశ్చరైజర్ పట్టించినా చాలు. అండ్ ఇది 200 ml, 50 ml, 400 ml ఇలా 3 ఐటమ్స్లో దొరుకుతుంది. సో నేనైతే 200 ml తీసుకున్నాను. అండ్ షాంపూ మాత్రం చిన్నప్పటి నుంచి కూడా నేను జాన్సన్స్ బేబీనే యూస్ చేస్తున్నా. ఇది చిన్నప్పుడు తీసుకున్న బాటిల్. యాక్చువల్లీ మా బేబీకి హెయిర్ తక్కువ ఉంటుంది, సో అదే కంటిన్యూ చేస్తున్నాం. అండ్ నాపీ ర్యాష్ ఆర్ బిఫోర్ నాపీ మనకు నచ్చింది మనం యూస్ చేసుకోవచ్చు. అంటే డైపర్ వేసేక ముందు ర్యాషెస్ రాకుండా యూస్ చేస్తామన్నమాట ఈ క్రీమ్ని. నెక్స్ట్ టూత్పేస్ట్. ఇది యాక్చువల్లీ 1 year దాటిన తర్వాత యూస్ చేస్తున్నాము, ముందేం యూస్ చేసేటోళ్ళం కాదు. అండ్ ఇది జెల్లీ సబ్స్టెన్స్లో ఉంటుంది. తనకి ఇంకా ఉమ్మడం రాదు, మింగేస్తుంటుంది అనమాట. స్వీట్గా ఉంటుంది. ఇది కూడా బేబీ హగ్ బ్రాండే అండి. నేను ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బేబీ హగ్ నుంచి తీసుకుంటాను ఫస్ట్ క్రైలో. అండ్ ఇది కూడా నెయిల్ కటర్ బేబీ హగ్ బ్రాండే, ఫస్ట్ క్రైలోనే తీసుకున్నానండి. ఇది కూడా మినీ నెయిల్ కటర్, యాక్చువల్లీ బేబీస్ నెయిల్ కటర్. ఇంకా చాలా వచ్చాయి ఇప్పుడైతే. అండ్ ఇది టంగ్ క్లీనర్, చాలా స్మూత్ ఉంటుంది అసలు. తన టంగ్ క్లీన్ యూస్ చేసేదానికి కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. అండ్ నాజిల్ యాస్పిరేటర్, ఇది చాలా తక్కువ యూస్ చేయమంటారు. నేను చాలా తక్కువనే యూస్ చేస్తాను. ఎప్పుడైనా తనకి అన్ఈజీగా అనిపించినప్పుడు మాత్రమే యూస్ చేస్తాను, నోస్ బ్లాకేజ్ ఉన్నప్పుడు. సో దీనికి 2 పాయింటింగ్స్ వస్తాయి, ఇయర్ వ్యాక్స్ తీసేది అండ్ నోస్ క్లీన్ చేసేది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.